భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భద్రాద్రి పవర్ ప్లాంట్లో బొగ్గు రవాణా చేస్తున్న టిప్పర్ డ్రైవర్లు నిరసన బాట పట్టారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను దృష్టిలో పెట్టుకుని తమకు జీతాలు పెంచాలని డిడ్ చేశారు. పలుమార్లు లారీ ఓనర్లకు తమ గోడును వెళ్లబోసుకున్న పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు కూడా తమ సమస్య తెలిపినా పట్టించుకోలేదన్నారు. వేరే దారి లేక మేము నిరసన బాట పట్టామని తెలిపారు. 262 మంది డ్రైవర్లు నిరసన చేస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా లారీ యజమానులు తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నా పేరు సతీష్ ఉన్నది. ఇక్కడ 260 మంది వర్కర్స్ ఉన్నాం. మాకు జీతాలు సరిపోతలేదు. మాకు మార్చి టు మార్చి లెక్క. మా మార్చి లెక్క అయితే మార్చి లెటర్లో ఇచ్చినాం, మేలో ఇచ్చిన, ఏప్రిల్లో ఇచ్చినాం, మేలో ఇచ్చినాం లెటర్ జీతాలు పెంచని. మేము ఏమని 1400 రూపాయలు జీతం, 200 రూపాయలు, 250 ట్రిప్ మామూలు ఇవన్నీ కోరుతున్నాం. మేము డిమాండ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు 1100 జీతం 150 రూపాయలు ఇస్తారంటాను. మాకు సాగిపోతా లేదు. అందుకోసానికి 1200 జీతం 200 ట్రిప్ మామూలు ఇవ్వాలని మేము లారీ అసోసియేషన్ ఓనర్ని మేము డిమాండ్ చేస్తాను. ఇవాళ బీడీపీఎస్లో వాటర్లు మాకు తాగడానికి డ్రైవర్లకు 24 గంటలు డ్యూటీ చేస్తే మాకు ఇచ్చేది 1000 రూపాయలు. 1000 రూపాయలలో 700 రూపాయలు జీతము, 300 రూపాయలు బేటాలు. దీనికి లారీ క్లీనర్ లేడు, ఓల్డ్ డ్రైవరే చేసుకోవాలి. టైర్ పంచర్ అయినా ఏమైనా కూడా ఒక్కోసారి పట్టాలు వచ్చినా పట్టాలు మేపుకుంటున్నాం, డోర్లు మేము కొట్టుకుంటాను. ఒక్కోసారి మూట లేకున్నా కూడా మేము చాలా కష్టపడుతున్నాం. ఈ ఎండాకాలం ఎండకు ఆగురాని మేము నీళ్ళు లేక అక్కడ సింగరేణి పోతే నీళ్ళు పట్టనిస్తాలే, ఇటు బీడీపీఎస్ పోతే నీళ్ళు లేవు. 24 గంటలు డ్యూటీ చేసి